కొన్ని మాటలు ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపాటు అవసరం. ఒక పనికి వెళ్ళాలన్నా, ఒక మందిరానికి వెళ్ళాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి ఏముండాలంటే సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకపోతే అనుకున్న సమయానికి మనము చేరుకోలేము, వెళ్ళలేము. అందుకని సిద్ధపడాలంట. ఎక్కడెక్కడికి సిద్ధపడాలో బైబిల్లోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 4:12 ఆమోసు గ్రంథము. చాలండి. మొదటి మాట, దేవుని సన్నిధిని కనపడటకు సిద్ధపడాలి. ఎక్కడ కనపడటానికి? దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి మనం సిద్ధపడమంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో కనపడటానికి. ఎందుకనంటే బైబిల్లో ఉంటుంది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుపుతానని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల్ని ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడని బైబిల్లో రాస్తుంది, ఆయన చూస్తున్నాడని రాస్తుంది. అందుకని మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనపడటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలంట. చాలామంది పనులు అవ్వలేదండి, అందుకని లేట్ అయిపోయింది అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి నువ్వు ఎంత ముందొస్తే అంత నీకు ఆశీర్వాదమే, మేలే. ఎందుకంటే నీకు ఇచ్చిన స్వరంతో దేవుని పాటలు పాడవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని సన్నిధిలో గడపచ్చు. అందుకనే మనమంట దేవుని సన్నిధానంలో గడుపుటకు లేక కనపడటకు సిద్ధపాటు కావాలంట. ఏం కావాలి? మనకి సిద్ధపాటు ఉండాలంట. సిద్ధపాటు లేకపోతే దేవుని సన్నిధిలో కూడా మనము కనపడలేము. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి చాలా విలువైంది, బలమైంది. ఈరోజు పోతే మళ్ళీ రామన్న రాదు. అందుకనే దేవుని సన్నిధిలో మనం కనపడటానికి మనం సిద్ధపాటు చేసుకోవాలంట. అందుకని మనము రోజుటి కంటే ఒక అడుగు ముందుగానే లేచి పనులన్నీ చేసుకొని, ఒకవేళ పనులు తర్వాత అయినా చేసుకోవచ్చు అంటే చర్చ అయిపోయిన తర్వాత అయినా చేసుకొని, ముందు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కనపడటానికి మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని సన్నిధి చాలా విలువైంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చర్చి మీద రాసి ఉంటుంది, ఏమనంటే ఆశీర్వదించబడిన వారులారా లోనకి రండి అని రాసి ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేవారు ఎవరంట? ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం లేని వారు ఎక్కడ ఉంటారంట? బయట ఉంటారు. ఆశీర్వదించబడేవారు లోపల ఉంటారంట. మరి నీకు ఆశీర్వాదం కావాలని రోజు అడుగుతున్నావు. నువ్వు నిజముగా ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని సన్నిధానంలో కనపడటానికి, దేవుని సన్నిధానంలో నీవు ఉండటానికి నువ్వేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే దేవుని మందిరానికి కూడా మనము రాలేము. రాగలమా? సిద్ధపాటు లేకపోతే దేవుని మందిరానికి కూడా రాలేము. అందుకనే దేవుని సన్నిధిలో కనపడటకు నీవు సిద్ధపాటు ఉండమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనకెవరో చెప్పాల్సిన పని లేదు, కానీ మన పని మనం చేసేసుకొని దేవుని సన్నిధానానికి వచ్చేసి నీకు ఏ బాధలు అయితే ఉన్నాయో, ఏ కష్టమైతే ఉన్నాయో, ఇందాక తమ్ముడు అన్నయ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలామంది కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోవటం నేను చూశాను. అందుకని నేను ఇప్పుడే వచ్చాక కళ్ళు తెరిచి చూడటం కాదు, నేను ఆరాధనలో లేను, చివరి సమయంలో నేను వచ్చాను, వేరే చాటుకు ప్రార్థనకు వెళ్ళి వచ్చాను. కనుక చూస్తూ ఉన్నప్పుడు చాలామంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆత్మలో పరవశం చెందుతూ ఉన్నారు. అదే నువ్వు ఆరాధన అయిపోయాక వస్తే ఆ పరవశం నువ్వు చూడలేవు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆరాధన జరిగిద్దో ఆత్మ అందరినీ కూడా తాకుతూ ఉంటుంది. ఆ అనుభూతి మనం చూడలేము. పాటలు అయిపోయినాక వచ్చామనుకో పాటలు పాడే అవకాశము ఉండదు. వాక్యం అయిపోయిన తర్వాత వచ్చామనుకో వాక్యం వినే అవకాశము ఉండదు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కనపడుటకు మనం సిద్ధం కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలనుకో, 5ంటికి బస్సు అయితే మనం ఎన్నింటికి వెళ్ళిపోతాం? 4:30కి వెళ్ళిపోతాం.
ఇంకో చాటుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక అడుగు ముందే ఉంటాం, కానీ వెనకాలైతే మరి దేవుని సన్నిధిలో వెనకైపోతున్నాం. మనకు ఆశీర్వాదాలు కూడా వెనకైపోతున్నాయి. అందుకనే నీకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటావు, కానీ నువ్వు ఎంత దేవుని సన్నిధికి ముందుంటావో అంత ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ముందుంటానికి మనము సిద్ధపాటు చేసుకోవాలి. రెండవ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 6:10. చాలండి. వినటకు వారి మనసు, దేవుడు మాట్లాడినా కూడా వినటానికి మనసు సిద్ధంగా లేదంట. చాలామంది అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ వినటానికి మానవుడు సిద్ధంగా లేడు. ఎన్ని మాటలు వస్తున్నాయో, ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు, కానీ మానవుడు ఎలాగ లేడంటే సిద్ధంగా లేడు. సిద్ధంగా లేకపోతే ఇప్పుడు ఒక పనికి వెళ్ళాలి, మేస్త్రి వస్తాడు, బయలుదేరావా అంటే ఇప్పుడే లేచేయాలి, ఇంకా టైం ఉందంటే సర్లే వాళ్ళకి రెస్ట్ తీసుకో. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని తీసుకెళ్ళిపోతారు. దేవుడు కూడా అంతే. నువ్వు వినటానికి ఇష్టంగా ఉంటే, నువ్వు ఆలకించడానికి ఇష్టపడితే దేవుడు అంట నీతో మాట్లాడతాడంట. చాలామంది వినుటకు ఇష్టత లేకుండా ఉన్నారంట. ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదే అని అనుకుంటూ ఉంటారు. అసలు నువ్వు వినటానికి ఇష్టపడితే దేవుడు కూడా నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం ఇక్కడే ఉంటాం, కానీ మన మనసులు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి ఇక్కడే ఉంటాం, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఇక్కడే ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, వారి ఆలోచనలు పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని మీద మనసు లగ్నం చేయరు. ఇప్పుడు ఆరాధన సమయంలో లీనమైపోయే ఒక ఆత్మ కూడా నిన్ను తాకిద్ది. పరధ్యానంగా ఉంటే, లేక వాళ్ళెట్ట ఆరాధన చేస్తున్నారు, వీళ్ళెట్ట చేస్తున్నారు అని నువ్వు చూసుకుంటా ఉంటే ఆత్మ కూడా నిన్ను తాకదు. అలాగనే వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీద దృష్టి పెడితే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. లూదియా హృదయము తెరవబడిందంటే ఆమె ఎంత ఇంట్రెస్ట్గా దేవుని యొక్క మాట వింటా ఉందో దాన్ని బట్టి అవతల చెప్పే ప్రతి మాట కూడా నా కోసమే అనుకుంది. కాబట్టి ఆమె హృదయం కూడా తెరవబడిందంట. మనము కూడా రెండో మాట ఏంటంటే దేవుని యొక్క మాటలు వినుటకు సిద్ధంగా ఉండాలి. ఏ మాటలు? దేవుని మాటలు వినటానికి సిద్ధంగా ఉండాలి. లోకంలో ఎన్నో మాటలు వినటానికి మనం ఎంతో ఎదురు చూస్తాం. ఏమి ఎప్పుడు వచ్చిద్దా, వార్తలు ఎప్పుడు చెప్పిద్దా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, లేరా? ఒక ఆమె ఉంటుంది, ఈ ఊర్లో ఏది జరిగినా సరే మా నెట్వర్క్లోకి వచ్చేయాల్సిందే అంటుంది ఒక ఆమె. ఏది జరిగినా వాళ్ళకి తెలిసిపోద్దంట. ఆమె కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఏం మాటలు చెప్పిద్దా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని. ఆ మాటలు వింటాక నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో, సిద్ధపడుతున్నావో దానివల్ల నీకు మేలేమీ కాదు. కొన్ని మాటలు మనిషిని కృంగతీస్తాయి, కొన్ని మాటలు మనిషిని ఏం చేస్తాయి? కృంగతీస్తాయి. కొన్ని మాటలు మనిషిని బలపరుస్తాయి. దేవుని మాట కూడా అంతే. వినటం వలన విశ్వాసం పెరిగిన బైబిల్లో రాస్తుంది. దేవుని మాట మనం ఎంత వింటామో అంత ఆశీర్వాదము పొందుకుంటాం. ఒక దైవజనుడిగా ఉండి నేను కూడా కూర్చొని వింటా ఉన్నాను అనేక పర్యాయాలు. ఎందుకో తెలుసా? ఎవరి నోటి నుంచి దేవుడు ఏ మాట పలికిస్తాడో తెలియదు. ఎంత వింటా ఉంటే అంత విశ్వాసంలో బలపడతాం. ఇప్పుడు నేను చెప్తానే ఉన్నాను, నాలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. అవి ఎదుటి వారు చెప్పినప్పుడు మనం సరి చేసుకోవటానికి ఒక అవకాశము ఉంటుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉండాలంట. దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉండాలంటే డబ్బులు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న నీవు ఏ ధ్యాస లేకుండా దేవుని పైనే ధ్యాస పెడితే దేవుడు కూడా నీతో చక్కగా మాట్లాడతాడు. తమ్ముడు 2 వారాల నుంచి వాక్యం చెబుతున్నాడు. ఏ వాక్యం? చెవి గలవాడు, మన చెవులు ఉన్నాయి కానీ వింటలేదంటే మనకు ఉన్నా లేనట్లు లెక్కే.
2 వారాల నుంచి ఇది బోధిస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్లో అనేక చాట్లు రాస్తుంది, చెవి గలవాడు ఇనునుగాక. వినమంటున్నాడు. మన చెవులు ఉన్నాయి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే వినలేకపోతున్నాం అంటే నువ్వు సిద్ధంగా లేవు. ఏ మాట వినటానికి? దేవుని మాట వినటానికి సిద్ధంగా లేవు. చాలామంది పాటలు ఎంతో ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. ఇక తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. మరి దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? ఇట్లాగ ఒక సభలో మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని వెళ్ళి కూర్చున్నాడంట. పాటలు అంతా అయిపోగానే 2 చెవులు మూసుకున్నాడంట. ఎందుకు? వాక్యం ఎంత కూడా నా చెవుల్లోనికి వెళ్ళకూడదు. దేవుడు ఒక ఈగను పంపించాడు. ఇక్కడ వాలింది ముక్కు మీద వాలి. ఎట్లా అంటే ఒక చెవు తీసాడంటట. ఒక చెయ్యి తీసి ఇలా అనిపోయేలో పాస్టర్ గారు చెవి గలవాడు వినుగా అన్నాడంట. ఇది అంటే చెవి గలవాడు అనమంటున్నాడని సరే ఎందామని చెప్పేసి అలా ఉంటే, దుర్మార్గుడా, దుష్టుడా, ఎంతకాలం పాపంలో ఉంటావు అని బైబిల్లో ఉన్న మాటలు అవి. నేను తిట్టే మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. అంధకారంలో ఎంతకాలం జీవిస్తావు అని మాట్లాడితే దేవుడు నాతోనే మాట్లాడాను. అప్పటికప్పుడు ఆ వ్యక్తి మార్పు వచ్చింది. అంటే ఎన్నాడు కనుక మార్పు వచ్చింది. 2 చెవులు మూసుకుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అలాగే నువ్వు కూడా దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉంటే దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం చెబుతూ ఉంటే ఎదుటి వ్యక్తి వినకపోతే మనకేమనిపించిద్ది? ఎంత చెప్పినా కూడా వేస్టే, వీళ్ళకి చెప్పటం కూడా అనవసరం అని అనిపించింది. దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కలిగి వినటానికి సిద్ధంగా ఉంటే అనేకమైన విషయాలు దేవుడు నీతో బోధిస్తాడు. అనేక విషయాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. అందుకనే మనం సిద్ధంగా ఉండాలంట. ఏం వినటానికి? వాక్యం వినటానికి. కొంతమందిని చూడండి, వాక్యం ఎంతసేపు చెప్పినా సరే ఇంట్రెస్ట్గా కూర్చొని వింటూ ఉంటారు. వాక్యం ఇంకా ఎక్కువసేపు చెప్పండి అయ్యగారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఎంత వింటే అంత సంతోషంగా అనిపించిద్ది లోన, ఎంత తింటే. మరి మనము కూడా వినుటకు సిద్ధపడాలి. నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటావో దేవుడు కూడా నీతో అంతా మాట్లాడతాడు. 3వ మాట చూద్దాం. మత్తయి శుభవార్త 24:44. మత్తయి శుభవార్త 24:44. ఏం చేయమంటున్నాడు? చాలండి, సిద్ధపడండి. అంటే రాకడకు మనము సిద్ధముగా ఉండాలి. 3వది, రాకడకు సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభువారు ఒకసారి వచ్చారు, ఆయన పని ఆయన చేసుకున్నారు, సమాప్తమైందని చెప్పి ఆయన పని ఆయన చేశాడు. 2వసారి రానయ్యన్నాడు. అది 2వ రాకడ. 2వ రాకడలో పరిశుద్ధులైన వారు ఎత్తబడతారు, పవిత్రంగా ఉన్నవారు ఎత్తబడతారు, భక్తి కలిగిన వారు ఎత్తబడతారు, దేవుని కొరకు శ్రమలు పొందినవారు, హింసలు పొందినవారు, మాటలు పొందినవారు, దెబ్బలు పొందినవారు, చప్పబడినవారు, అనేక మంది ఎత్తబడతారు. అందుకని దేవుని రాకకు మనం ఏం కలిగి ఉండాలంటే సిద్ధపడాలి. అందుకనే ఈ ప్రార్థనలో కోటాలు, వీధి సువార్త, ఇదంతా దేనికోసం అంటే మనం రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎడవబడే గుంపులో ఉంటే ఉపయోగం ఏమీ లేదు. ఎడవబడే గుంపులో ఉంటే ఎక్కడికి వెళ్తాం? నరకం గురించి చెప్పాడుగా అన్నయ్య. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకంలోకి వెళ్ళిపోతాం. నరకంలో ఏడుపును పండ్లు కొడుకటయి ఉండును, అగ్ని ఆరదు, పురుగు సావదు, దినదినము కూడా కాలుతూ ఉంటాం. మరి అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ భూలోకంలో ఉండగానే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడతాం రాకడ కొరకు అని అంటే, మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చేయనని చెప్పి పవిత్రంగా పరిశుద్ధంగా కడ వరకు కూడా మన ఆత్మను, మన దేహమును కాపాడుకోగలిగితే, పవిత్రంగా ఉండగలిగితే మనము రాకడలో ఎత్తబడే స్థితిలో ఉంటాము. దేవుడు వచ్చినప్పుడు మనలో కొన్ని చూస్తాడు. ఏంటి అయ్యి? ఆత్మ ఫలాలు చూస్తాడు. మన ఇంటి నిండా ఫలాలు ఉంటాయి కానీ మనలో ఉండవు. కొంతమంది ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి కానీ హృదయంలో వాక్యం ఉండదు. ఉపయోగం ఏముంది?
ఇంటి నిండా వాక్యాలు పెట్టుకుంటారు, ఉండవలసిన హృదయంలో వాక్యం ఉండదు. ఇంటి నిండా అయా ఫలాలతో నింపేసుకుంటున్నావు, కానీ ఉండవలసిన ఫలాలు నీలో ఉండకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు, శూన్యం. అందుకనే రాకడకై మనం సిద్ధపడాలంట. రాకడెప్పుడు డేట్ ఏమైనా ఉందా? డేట్ ఉంటే మనం ఎంత ముదురునో దేవుడికి తెలుసు, అవునా కదా? రేపు రాకడనుకో, ఇవాళ దాకా మన ఇష్టం వచ్చినట్లా జీవించి ఈ రాత్రి ఒప్పుకుంటాం, లేదంటే రేపు పొద్దున్న ఒప్పుకుంటాం. అయ్యా ఇప్పుడు వరకు చేసిన పాపాలన్నీ క్షమించి ఆ దొంగన చేర్చుకున్నట్టు నాకు నీ రాజ్యంలో స్థానం ఇవ్వయ్యా అంటాం. మనం అలాంటి వాళ్ళమే ఖచ్చితంగా. అందుకని దేవుడికి తెలిసి డేట్ చెప్పలేదు. డేట్ చెబితే అప్పుడు దాకా పాపాలు చేస్తాం, చేసేసి ఇక రేపు అనంగా ఇవాళ మారేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ లోకంలో కొంతమంది యవ్వన కాలంలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇప్పుడేం రక్షణ, ఇంకా మనకు చాలా టైం ఉంది, అంతా అయిపోయాక తీసుకుందాం రక్షణ, అప్పుడు బాగుంటుంది. అన్ని కోరికలు తీర్చేసుకొని చేయాల్సినవన్నీ చేసేసి అంతా అయిపోయిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది, అప్పుడు అన్నీ అనుభవించేసి ఇంక ఏమీ ఉండదులే అనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వు అప్పుడు దాకా బతుకుతావో లేదు గ్యారంటీ లేదు. ఇట్లా చూసిన వాళ్ళు అలాగ మాయమైపోతున్నారు, ఆరోగ్యవంతులతో సహా. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు. అందుకనే ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియదు. అక్కడ దాకా ఎందుకు, మేమందరం ప్రార్థనలో ఉన్నాం, మా పాస్టర్ గారు వచ్చి బ్యాడ్ న్యూస్ ఇవాళ పాపారా తాత, ఆయన బాగోనప్పుడు కూడా బాగానే ఉన్నాడు, బాగోనప్పుడు కూడా చనిపోలేదు, బ్రతికాడు, బాగానే ఉన్నాడు అనుకున్న సమయంలో అంతే, ఏ క్షణమున ఏం జరిగిద్ది ఎవరికి తెలియదు. అందుకనే రాకడకే మనం సిద్ధపాటు కలిగి ఉండాలంట. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. సేవకులు అట్టాగే చెబుతారులే అనుకోవద్దు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన చెప్పాడు, దొంగ వలె నా రాకడ ఉండనన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. అలాగని ఆయన రాకడ కూడా ఏ రోజు జరిగిద్దో తెలియదు. ఇవాళ జరగచ్చు, ఈ క్షణంలోనే జరగచ్చు, ఈ క్షణంలోనే జరగచ్చు. జరిగితే మనం ఎక్కడుంటాం? ఇద్దరు, ఉదాహరణ చెబుతున్నా, ఇద్దరుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట, ఒకళ్ళు ఏడవబడతారంట. లోకమంతా కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు ఏమైపోయారా అని చూసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు కనపడరిక. అంతా కూడా అట్లాగనే జరిగిపోద్ది. ఎక్కడున్నారు చూస్తే వాళ్ళు ఎత్తబడిపోయారు. ఎడవబడిన వారికి శ్రమలు, బాధలు, కష్టాలు అనేకమైన అనుభవించాలి. చచ్చిపోవాలని కోరుకున్నా కూడా సావు రాదు అని అంటది. ఇప్పుడు ఊరినే చచ్చిపోతున్నాం, కానీ అప్పుడు చచ్చిపోవాలనుకున్నా కూడా సావు రాదు. చచ్చిపోవాలన్నా దేవుడి అనుగ్రహం లేకపోతే నువ్వు సావు. ఒక 38 సార్లు ప్రయత్నం చేసిందంట. దేనికి? చచ్చిపోటానికి. ఈ చేయి కూడా కోసుకొని దీంట్లో బాంబు పెట్టుకుందంట చచ్చిపోటానికి. బాంబు పేలింది కానీ ఆమె పోలేదు. అంటే ఆమెకి ఇంకా ఆయుష్ ఉంది, ఇంకా ఆయుష్ ఉంది. నువ్వు సావాలన్నా నీ చేతిలో లేదు. దేవుడు ఆజ్ఞ ఉంటే ఎలాగైనా. నేను కూడా మన ఊరిలో చూసి 4 కూడా బయటకు వచ్చేసింది ఒక ఆమెకి, ఊరేసుకుంటే. టయానికి వెళ్ళి పైకి లేపారు, లేత 5 నిమిషాలు ఉంటే వెళ్ళాల్సిన కాడికి వెళ్ళిపోయారు. అంటే ఆమెను చచ్చిపోనీ లేదు. అంటే ఆమెకు ఏమైంది? చచ్చిపోవాలని ఆమె అనుకున్నది కానీ చచ్చిపోలేదు. మనం కూడా అట్లా అనుకున్నా కూడా సావు రాదు. అందుకని రాకడ కొరకే సిద్ధపడాలి. అసలు ఎడవబడే స్థితిలో మనం ఉండద్దు, ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎత్తబడాలంటే మనం ఇక్కడ ఉండంగానే సరి చేసుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది, సమాధి నీకు సాక్ష్యం ఇచ్చిన, మన్ను నిన్ను స్తుతించిన. మట్టి దేవుని స్తుతించలేదు, సమాధి సాక్ష్యం ఇవ్వలేదు. బ్రతుకున్న మనమే సాక్ష్యం ఇవ్వాలి, బ్రతుకున్న మనమే మార్పు చెందాలి. ఈరోజు నీవు నేను బ్రతుకున్నాం కనుక మనకు అవకాశం ఉంది మారటానికి, సరి చేసుకోవటానికి. ఈరోజే మన బ్రతుకుని సరి చేసుకోండి, ఈరోజే మన జీవితాలను సరి చేసుకోండి. మంచి పేరు తెచ్చుకోవటం తేలిక కష్టమా? చాలా కష్టం. ఇప్పుడు ఒక మరక పట్టడం తేలికే, కానీ దాన్ని పోగొట్టుకోవటం చాలా కష్టం. అందుకనే ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేసినా నేను ఉండలేను అయ్యగారు అని అంటావా? దేవుడి సహాయం కోరుకో. దేవుడి సహాయం కోరుకుంటే దేవుడే నిన్ను ఎలాగుంచాలో అలాగున
ఉంచుతాడు. పౌలు భక్తుడు ఒక మాట అంటారు, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను. అంత భక్తుడే ప్రార్థన చేసుకున్నాడు. మనం ఎంతటోలం? మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నిజమే, నేను కూడా కొన్నిసార్లు మానేయాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను, చేయాలనుకుంటున్నాను, ఇది చేయలేకపోతున్నాను. అయ్యా నన్ను ఏది చేయాలనుకున్నా చేసేటట్లు మీ సహాయం అందించండి. ఏది మానేయాలనుకున్నాను, ఏది దూరంగా ఉండాలనుకున్నా అలా ఉండే కృప నాకు దయచే ప్రభు అని దేవుడిని అడగాలి. నువ్వు దేవుడిని అడిగితే దేవుడి సహాయం నీకు అందిద్ది. అందుకని మనము రాకడకై సిద్ధపాటు కలిగి ఉండాలి. రాకడ ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. సిద్ధపాటు కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమో అవుతాయి. కొన్ని వాటిలో మనం ఎవరు సిద్ధంగా ఉంటే వారినే పిలుస్తారు. అలాగనే దేవుని సన్నిధానంలో సిద్ధంగా ఉండాలి. దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ కొరకు కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నింటికి సిద్ధపడి అసలైన దానికి సిద్ధపడకపోతే మన జీవితంలో ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది అన్నిటికీ ఫస్ట్ ఉంటారు, మరి ఎత్తబడే గుంపులో ఫస్ట్ లేవనుకో, నీకు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందుకని మనం ఎలాగున్నాం, ఎత్తబడే గుంపులో ఉండుతున్నామా లేకపోతే ఎడవబడే గుంపులో ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. ఇంకా 2 మాటలు నేను చెబుతా చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు 38:7. చాలండి. 4వ మాట ఏంటంటే, నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధము ఎక్కడికి? దేవుని దగ్గరికి అనేక మందిని సిద్ధపాటు చేయాలంట. సిద్ధపాటు చేయాలంటే ముందు ఎవరు సిద్ధపడాలి? నీవు సిద్ధపడి సమూహం అంతటినీ కూడా సిద్ధము చేయి. ముందు మనకే సిద్ధపాటు లేకపోతే మనం ఇంకా నలుగురిని ఏం మారుతాం? ఇంకా నలుగురికి ఏం చెబుతాం? ఇప్పుడు మనం చర్చికి వెళ్ళకుండా, చర్చికి వెళ్తే నువ్వు చర్చికి వెళ్ళి అంటే ముందు నువ్వు వెళ్ళి అంటారు. ముందు మనం మారకుండా ఎదుటోళ్ళకి మనం చెప్పలేం. అందుకనే ముందు మనం సిద్ధపడాలంట. సిద్ధపడి అనేక మందిని సిద్ధపాటు చెయ్యాలంట. ఈ భూలోకంలో మన పని అదే. మన పని ఏంటో తెలుసా? మనం నలుగురిని దేవుని మందిరానికి నడిపించాలి. నడిపించకపోయినా పర్లేదు, కానీ చెడగొట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అది మహాపాపం. ఏది? దేవుని సన్నిధికి వెళ్ళాలని చెడగొడతాం పాపం, శాపం. అందుకని మనం ఏం చేయాలంటే, బైబిల్లో ఉంటుంది, చేతనైతే మేలు చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో, అంతేగాని కీడు మాత్రము చెయ్యొద్దు. చేస్తే మేలు చేయి, లేకపోతే మెలకుండా ఉండు. అలాగని మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపాటు చేయాలంట. మరి మనం సిద్ధపాటు చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. మనం సిద్ధపడాలంట. ముందు నలుగురికి సిద్ధపాటు చేయాలంటే ముందు మనము సిద్ధపడాలి. ఇప్పుడు ఒక సైన్యంలో యుద్ధం చేయాలనుకో, ముందు ఎవరిని పెడతారు? బాగా ఆరితేరినటువంటి వ్యక్తిని ముందు పెడతారు. ఆయన అన్నింటిలో ఆరితేరి ఉన్నాడు. ఆయన చెబుతాడు వ్యూహాలు, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని ఆయన చెబుతాడు. అసలైన ముందు పెట్టినోడే పిరుకోడైతే, ముందు పెట్టినోడే అసలు ఏమీ రాదంటే ఇక మొత్తం ఓడిపోయినట్లే. అందుకని మనం సిద్ధపడాలంట, అనేక మందిని సిద్ధపాటు చేయాలంట. దేవుని సన్నిధిలో కనపడటానికి ముందు మనం వెళ్ళాలి, మనతో పాటు అనేక మందిని తీసుకువెళ్ళాలి. అసలు మనమే వెళ్ళకపోతే, అందుకని దేవుడు ఆ మాట కూడా చెప్పాడు, నువ్వు సిద్ధపడు, నీతో పాటు నలుగురిని సిద్ధపాటు చేయి. మన మాట వినాలంటే మనం ఎలాగుండాలి తెలుసా? మనం ఎలాగుండాలి? మనం సిద్ధముగా ఉండాలి. బైబిల్లో ఒక స్టోరీ మనందరూ తెలుసు. సమరయ స్త్రీ, ఆ ఊళ్ళోకి వెళ్ళి అందరూ చెప్తే అందరూ ఆ మాటని ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. ఆమె మంచిదా? చెప్పండి, ఆమె మంచిదా చెడ్డదా? వృత్తిపరంగా లేకపోతే ఆమెకున్న కోరిక పరంగా చెడు పని చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఆమె యథార్థవంతురాలు అయి ఉండొచ్చు, సత్యమే పలుకుండొచ్చు. అబద్ధాలు చెప్పేదాని మాట అయితే ఎవరు ఎనరు. అందుకని సత్యం పలుకుండొచ్చు కనుక ఆమె చెప్పిన మాట అందరూ కూడా విన్నారు. ఈయన ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంటే ఆమె అందరితో ఎలాగుంది? మంచిగా ఉంది.
యథార్థ పరురాలుగా ఉండి ఉంటుంది. అందుకని ఆ మాటని అందరూ వచ్చారు. మరొక సందర్భం చెబుతాను. బాకీలు ఉన్న కాడ పాస్టర్ గారు చెబుతారు, అమ్మ నీ ఊర్లోకి వెళ్ళి కావాల్సిన పాత్రలన్నీ తెచ్చుకో అంటే ఊర్లోకి వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చుకుంటుందాము. అంటే ఆ ఊరు వాళ్ళందరూ తాముకి ఏం కలిగి ఉంది? అంతే, అందరితో మంచిగా ఉంది, అందరితో సమాధానం కలిగి ఉంది కాబట్టి ఆమెకి అందరూ సహాయము చేశారు. అమ్మ మీరే అప్పుల్లో కూరుకుపోయారు, ఈ పాత్ర ఇస్తే మళ్ళీ ఎత్తావో ఇయ్యలేదు ఇవ్వో అని ఎవ్వరు కూడా అనలేదు. ఎందుకు చెబుతానంటే మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధం చేయాలి. మనం మంచిగా ఉంటే మన మాట నలుగురు అంటారు, వారిని మనం అనేక మందిని దేవుని సన్నిధానానికి తీసుకురాగలుగుతాం. మనకి ఈ లోకంలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణ స్నేహితులు, మంచి స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు, మామూలు స్నేహితులు ఉన్నారు. ఇంకా కొంతమందిని మనం ఇష్టపడతాం. మరి అలాంటి వాళ్ళందరూ నశించిపోకుండా వారందరూ కూడా రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మంచిగా ఉండి వాళ్ళని కూడా ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొక్క సన్నిధానానికి తీసుకురావాలి. మరి మనం సిద్ధపడితేనే కదా నలుగురిని సిద్ధపాటు చేయగలుగుతాం. ఇప్పుడు బైబిల్లో కూడా ఉంటుంది, స్త్రీ అంట లేదా పురుషుడు వారు సరైన మార్గంలో ఉంటే తన భార్యను కూడా ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు? మందిరానికి తీసుకెళ్ళగలుగుతాడంట. తన భర్తను కూడా, అంటే అక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే వారి ప్రవర్తనను బట్టి అంట, స్త్రీ ప్రవర్తన బట్టి పురుషుడు మారతాడంట. పురుషుడు ప్రవర్తన బాగుంటే స్త్రీ కూడా, మనం వెళ్ళిన వాళ్ళమే మనకు కుదిరి లేకపోతే, వెళ్ళిన వాళ్ళం మనకే కుదిరి లేకపోతే వాళ్ళేం మారుతారు? వెళ్ళిన మన ప్రవర్తన బాగుండాలి. అప్పుడు అనేక మందిని మనం కూడా మార్చగలుగుతాం, సిద్ధపాటు చేసి తీసుకురాగలుగుతాం. చివరి మాటను కూడా నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 13:21 చదవండి తీస్తున్నాడు. ఆమేన్. చక్కటి మాట అక్కడ రాస్తుంది. ఏమనంటే ఆయన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. మనకు నచ్చినట్టుగా కాదు, ఎవరికి నచ్చినట్టుగా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నా, నాకు నచ్చినట్టుగా నేను బోధ చేసుకుంటూ పోతే అది దేవుడికి ఇష్టం అవ్వదు. అయిద్దా? ఇక్కడ నలుగురిని ఉద్దేశించి, లేకపోతే ఇప్పుడు మీ అందరి సంగతులు నాకు తెలుసు, మనం ఒకే ఊరిలో ఉంటున్నాం కాబట్టి వీళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పి వీళ్ళని ఎత్తి పొడవాలని చెప్పి వాక్యం తీసుకొని చెప్తా ఉన్నాం కాదు, దేవుడి చిత్తము అవ్వదు. దేవుడి చిత్త ప్రకారం చేయుటకు మనం సిద్ధం చేసుకోవాలంట. దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి, దేవుడు ఏది చేయమన్నాడో అది చేయాలి. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దాన్నే చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. 100 మంది 100 చెప్పుగాక, లేకపోతే ఇంకొకరు ఇంకొకటి చెప్పొచ్చు, అవన్నీ మనకు అనవసరం. దేవుడు మనకి ఏది చెప్పాడో దాన్ని చేయటానికి మనము సిద్ధంగా ఉండాలి. అవతల చెప్పేవాళ్ళు కూడా మంచే చెప్పండొచ్చు, కానీ మంచి అయినా సరే అది దేవుడి చిత్తమో కాదు. దావీదు అడుగుతాడు, నేను దేవునికి మందిరం కడతానంటే ప్రవక్త ప్రార్థనలో పెట్టకుండా ఏమంటాడు తెలుసా? నువ్వు చేసేది మంచి పనే గయ్యా, కట్టేసేయి అంటాడు. దేవుడు అంటాడు, రక్తం ఒలికించిన చేతులతో నా మందిరాన్ని కట్టడానికి ఇల్లేదంటాడు. కొన్నిసార్లు మనం కూడా అట్లాగే అంటాం, ఏమనంటే నువ్వు చెప్పింది మంచిగా చేసేద్దాం. మంచి అయినా సరే దేవుడి పనే కావచ్చు, దేవుడి విషయమే కావచ్చు, దేవుడి చిత్తం ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడే బయలుపరుస్తాడు, ఇది దేవుడి చిత్తమా కాదా. దేవుడి చిత్త ప్రకారం వెళ్ళామంటే దేవుడు సహాయం అందిస్తాడు. దేవుడి చిత్తం కాకుండా వేరే రకంగా పోయావనుకో దేవుడు కూడా నీకు ఇవ్వడు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్లు వింటూ కొన్నిసార్లు కష్టాలు అపజయాలు వచ్చినా వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ మాట అనుకొని పోయావనుకో, నా మాట అనుకొని పోయావుగా నీ కష్టాలు నువ్వు పడు, నీ సావు నువ్వు సావు అన్నట్టుగా అంటారు. అలాగనే దేవుని చిత్త ప్రకారం చేయటకు సిద్ధపాటు చేసుకోవాలండి.
దేవుడు ఎలా చెప్పమన్నాడు, దేవుడు ఏం ప్రార్థన చేయమన్నాడు, దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పని దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో ఆ పని ఆయన చిత్త ప్రకారం చేస్తున్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. చిత్త ప్రకారం చేయటానికి సిద్ధపడాలంట. ఒక్కొక్కరి ఏళ్ళ ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. భూలోకానికి ఊరికనే రాల మనం. నీ ద్వారా దేవుడు ఏదో కార్యం చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా ఆయన ప్రత్యక్షత ఏదో కనపరుచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఊరికనే భూలోకానికి మనమేమీ వచ్చేయలేదు. కడుపులో ఉన్న వాళ్ళు, కడుపులోనే చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి మనం బయటకు వచ్చామంటే ఊరినే పంపిలా. దేవుడు ఆయనకు ప్రణాళిక ఉంది. నీ ఎడల ప్రణాళిక ఉంది, నా ఎడల ప్రణాళిక ఉంది. ఏ ప్రణాళిక ఉందో తెలుసుకొని దాని ప్రకారం మనం వెళ్ళాలి. కానీ మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోయి ఇదే దేవుడి చిత్తం అనుకుంటే దెబ్బతింటాం. ఇది కూడా చేసేది మంచి పని అనుకుంటే దెబ్బతింటాం. అవునా కదా? ఇప్పుడు ఆకలి, అమ్మ ఆకలి అని వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా మాటలు చెప్తే ఉపయోగం ఏముంది? ఆడికి అన్నం పెట్టాలి. అవసరతలో ఉన్నవాడికి వచ్చి 4 మాటలు చెబితే ఉపయోగం లేదు. వాడికి ఏ అవసరం ఉందో దాన్ని గుర్తెరిగి నువ్వు సాయం చేయాలి. అలాగే దేవుడి చిత్తం ఏదుందో దాన్ని చేయాలి. అంతేగాని మన ఆలోచన ప్రకారం, మన జ్ఞానం ప్రకారం, సొంత జ్ఞానంతో ఎప్పుడు కూడా ముందుకెళ్ళామో దెబ్బతింటాం. నేను కూడా పరిచర్య విషయంలో, మీటింగ్స్ విషయాల్లో అనేక సార్లు కూడా ధనం ఉందని చెప్పి, సహకరించే వాళ్ళు ఉన్నారని చెప్పి చేసి దెబ్బతిన్న రోజులు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రార్థన చేసుకొని దేవుడి చిత్తం ఎలాగుంటే అలాగే చేయటం ప్రారంభించాను. సక్సెస్ అవ్వటం మొదలైంది. ఎందుకు చెబుతున్నానంటే మన జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకోండి. సిద్ధపడాలంటే దేనికోసం? దేవుని చిత్తము చేయటం. ఆ దేవుడి చిత్తం నీ ఎడలో ఏముందో నీకేం తెలుసా? నువ్వు ఎప్పుడన్నా అడిగావా? నాకు అప్పులు తీర్చు, నాకు అయి చేయి, ఈ చేయని అన్నీ అడుగుతున్నాం. కానీ అసలు నా ఎడల నీ చిత్తము ఏమై ఉంది ప్రభువా? ఆ చిత్తాన్ని నేను చేయటానికి మీరు నాకు సహాయము చేయండి అని దేవుణ్ణి అడగాలి. నువ్వు 2 ప్రార్థనలు చేసుకో ప్రతిదినము. ఒకటి, ప్రభువా నీ చిత్తం ఏంటో ఈరోజు నాకు బయలుపరచండి, దాన్ని నేను చేయాలి. రెండవది, నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తానో తెలియదు కానీ నీ రాజ్యంలో నాకు స్థానాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకో. ఈ లోకంలో ఏది తీసుకున్నా తాత్కాలికమే. డబ్బు అయినా, తిండి అయినా, వస్త్రమైనా, ఇంకేదైనా తాత్కాలికమే. శాశ్వతం ఉండేది అక్కడే. మరి అక్కడికి వెళ్ళటం కోసం దేవుణ్ణి అడగాలి. సిద్ధపాటు ఉండాలంట. ప్రతిదానికి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. 9ంటికి బడైతే 10ంటికి లేచావనుకో ఏమవుతుంది? ఈ ఇంటికాడ సెలవు తీసుకోవటమే నువ్వు. అట్లాగుంటుంది. దేవుని మందిరం కూడా మనకి 8ంటికి అనుకో, 10ంటికి లేస్తే అయిపోద్ది ప్రార్థన. ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే అనుకుంటున్నాం. ఈ వారం రాకపోతే వచ్చే నష్టం ఏంటో నీ కుటుంబం తర్వాత తెలిసింది. ఎందుకు చెబుతున్నానంటే సిద్ధపాటు అనేది మనకి అవసరం. 5 మాటలు చెప్పా. ఒకటి, దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధపడాలి. రెండవది, దేవుని మాట వింటకు సిద్ధపడాలి. మూడవది, దేవుని రాకడకు సిద్ధపడాలి. నాలుగవది, మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపాటు చేయాలి. 5వది, ఆయన చిత్త ప్రకారం చేయటానికి సిద్ధపడాలి. ఈ 5 మాటలు దేవుడు మనందరం ఇక్కడ దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. వాక్యాన్ని మెత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.